రియల్ భూమి కుటుంబ సభ్యులకి నా నమస్కారాలండి. సార్ రేపు నమస్కారం. ఒక ఇద్దరు ముగ్గురిని చింతగుత్తి వెంచర్‌కి తీసుకెళ్తున్నానండి. అలాగే సోలార్ గురించి చాలా మందికి చెప్తున్నా. బట్ ట్రై చేస్తున్నా సార్. ఇది ఓకే నా అండి. అప్డేట్. మీరు చింతగుత్తి వెంచర్‌కి తీసుకెళ్తారు. మీరు దాంట్లో ఖచ్చితంగా ఓకే. కొనిపెడతారని అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి సోలార్ గురించి అందరికి చెప్తున్నా ఉన్నారు. సోలార్ గురించి మనం చెప్పేటప్పుడు ఆ! అందరి దగ్గర లేనిది మన దగ్గర ఉంది. 5,00,000 డిస్కౌంట్ కార్డ్ ఇస్తున్నాం. అట్లానే 5,00,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. అదే కాకుండా కస్టమర్ దగ్గర రూ. 1 కూడా తీసుకోకుండా మనం పెడుతున్నాం కాబట్టి ఎక్కడికైనా ఎళ్లి మనం ఒకవేళ అంతకుముందు ఎవరన్నా టచ్ చేసి ఉన్నా కూడా మనం చెప్పిన దానికి ఆటోమేటిక్‌గా మనకే ఆర్డర్ మనకే వస్తది కాబట్టి దాని దిశగా కాస్త కష్టపడి మీరు పని చేస్తా అందరితో పని చేయించే పనైతే ఖచ్చితంగా బావుంటదండి. మీరు కూడా 10 మందిని అసోసియేట్స్‌ని పేమెంట్‌కి పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళతో పని చేయిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థాంక్ యూ రమేష్ గారు. ఓకే సార్. థాంక్ యూ. నెక్స్ట్ నాగభైరవ కొల్లి నాగభవ్య. విజయ్ కుమార్ పట్నాయక్ గారు. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. రీల్ భూమి అధినేత అయిన మీకు, అలాగే ఇప్పుడు జూమ్ నిర్వహిస్తున్న దీపాత్రావు చేస్తున్న అభినందనలు తెలియజేసుకుంటూ, రీల్ భూమి పెద్దలందరికీ, ఇప్పుడు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పినవన్నీ నేను వింటున్నాం సార్. ఆచరించడానికి శతదా ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడే నా అప్లైన్ అయినటువంటి నాగేశ్వరరావు గారు మాట్లాడారు, అది వాస్తవం సార్. మేము మా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నాము. మీరు చెప్పినట్టు మన ప్రయత్నాలు అవుతున్నాయి, గాలిలో కలిసిపోతుంది అన్నారు. ఆ మాట కోసం నేను యాక్చువల్ గా మీరు చెప్పింది 100కి 100 కరెక్టే సార్. మా ఆచరణ కొంచెం కార్యరూపం దాల్చడం లేదు. దానికోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కార్యరూపం దాల్చే ప్రయత్నం అయితే త్వరలో మేము దాన్ని రుజువు చేస్తాం సార్. ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ డిస్కౌంట్ కార్డు ఇస్తున్నారు కదా, ఈ డిస్కౌంట్ కార్డు ఇచ్చేటప్పుడు లోకల్ గా మీరు కొన్ని షాపుల్ని సెలెక్ట్ చేసుకోండి అన్నారు. వాళ్ళని కూడా అసోసియేట్ గా జాయిన్ చేసుకోవాలా లేదా అనేది నా చిన్న డౌట్ సార్. లేదు మీరేమైనా ఇంకా సొల్యూషన్ చెప్తారా అన్నది నా డౌట్ సార్. అందుకోసం మీకు మాట్లాడడానికి హ్యాండ్ రైజ్ చేశాను నేను. ఓకే అండి. తప్పకుండా వాళ్ళని అసోసియేట్స్ గా తీసుకోవచ్చండి. దాంట్లో ఎటువంటి ఇది లేదు. అంటే మన దాంట్లో ప్రతి వాళ్ళు కూడా అవసరమే కాబట్టి వాళ్ళు వెండర్ గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసేసి మన అసోసియేట్ గా 2 రకాలుగా పనిచేయడం జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు చిన్న డౌట్ అనిపించి అడిగాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 2-3 షాపులు సెలెక్ట్ చేశాను సార్. నేను డిస్కౌంట్ కార్డులు ఎవరు తీసుకున్నా ఇప్పుడు మన అసోసియేట్స్ కూడా ఆ ఫెసిలిటీ ఉంది కదా, అందుకు ఆ డిస్కౌంట్ కార్డును అక్కడ వినియోగించుకోవచ్చు అని మనం చెప్పేదానికే అవకాశం ఉంటుంది. అందుకోసమని నేను ఆ షాపులు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. తర్వాత వాళ్ళ అసోసియేషన్ తీసుకోమంటే తీసుకుంటాను. అందుకోసమని మీకు అడిగాను. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లానే సోలార్ సంబంధించి కూడా మనం ఎవరిని టార్గెట్ చేయాలి, వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకోండి. కాస్త అటు ఇటు ఉన్నాయి సెకండ్ ఫేజ్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఒక కాందాని గురించి మనం విపరీతమైన ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాంతో మనకు కూడా ఒక నిరాశ నిస్పృహ వస్తుంది. అట్లా కాకుండా ఖచ్చితంగా ఏమేమి ఉండాలన్నది మీ దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు సక్సెస్ అవడానికి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ తో పాటు ప్రతి వాళ్ళ దగ్గర మనకి సంబంధించిన ఆ డిస్కౌంట్ కార్డు చూపించడానికి ఉన్నా కూడా మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మనకి ఆ పేపర్స్ ఇచ్చి ఒకసారి రిజిస్టర్ అయిందో వాళ్ళకి ఇమీడియట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది, డిస్కౌంట్ కార్డు వస్తుంది. వాళ్ళ అసోసియేట్ గా మన దాంట్లో కస్టమర్ గానే మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఏంటంటే బాగుంటుంది. ఇది దీనికి సంబంధించి మన సోలార్ సంబంధించి దాని తర్వాత వాళ్ళని అసోసియేట్ చేయొచ్చు. ఇప్పుడే కస్టమర్ గాని తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో మనకి కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు ప్రయత్నిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడించినందుకు, నా డౌట్ క్లియర్ చేసినందుకు.
మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన బలేమియా గారు. సార్ నమస్కారం సార్, వినపడుతుందా సార్ నా వాయిస్? నమస్తే, వినపడుతుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను మొన్న వచ్చిన సార్ హైదరాబాద్, 2 days నుంచి హైదరాబాద్లో ఉన్నా. ఈరోజు ఖమ్మంలో కొత్త వెంచర్ని సెలెక్ట్ చేసినందుకు మీకు మరియు రత్న సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. ఎందుకంటే మా అసోసియేట్స్కి సంపాదించుకునే అవకాశం ఇంకొక రూపంగా మాకు కలిగజేశారు. చేతనైనంత పని మాకు అప్పచెప్తే ఏంటంటే మేము కూడా ఖాళీగా ఉండకుండా కొత్తగా అసోసియేట్ని ఎక్కడికక్కడ మేము అపాయింట్ చేసి మేము ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తారండి. ఎందుకంటే ఇప్పటికే సోలారు, అలాగే మనకు రిఫ్రెష్ రిసార్ట్స్ కార్డ్స్, అలాగే మొన్న మన బాపట్లలో చేసిన మన దాని గురించి అన్ని ఏదైతుందో మనం అన్నిట్లలో కూడా ఏదో ఒక దాంట్లో, అంటే కొంతమంది కొన్నిట్ల సెటిల్ అవుతారు. అలా ఇప్పుడు ఇది కూడా మనకు ఖమ్మంలో ఈ వెంచర్, ఇంకొక వెంచర్ రావడం, అలాగే మీరు నిన్న మొన్న అన్నట్టు హైదరాబాద్లో ఈ వారం రోజుల్లో స్టార్ట్ చేస్తే నేను కూడా గ్రౌండ్ వర్క్ తయారు చేస్తున్నా. పాతగా ఇంతకుముందు ఎవరైతే మనకు కొత్తగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో జాయిన్ అయిన యాక్టివ్ అప్పుడు అసోసియేట్స్ ఉంటే వాళ్ళంతా కొంచెం ఈ 5-6 నెలల నుంచి కొంచెం మంది అంటే యాక్టివ్గా లేరు. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఆఫీస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఒక 5,000 మందిని, ఒక 10,000 మందిని నేను యాడ్ చేద్దామని చెప్పి దాని మీద కృషి చేస్తున్నాను సార్. ఈ రోజు మార్నింగ్ కోటశ్రీనాథరావు గారితో కూడా మాట్లాడి సూట్ గురించి కూడా వేరేటోళ్ళకి కావాలంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే భాస్కర్ గారి బావ వాళ్ళు కూడా ఇవాళ సూట్ రూమ్స్ కోసం మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా ఇవాళ ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటూ జూమ్ మీటింగ్లకు మనం హాజరవుతుంటే మనకు అప్డేట్స్ అన్ని తెలుస్తుంటాయి. కాబట్టి అందరం కూడా కొత్తగా ఎవరైతే యాడ్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళ సీనియర్స్ని, వాళ్ళ జూనియర్స్ని అందరినీ కూడా కొద్దిగా జూమ్ మీటింగ్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీనివాస నాయుడు గారికి, విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బలేమియా గారు. ఇప్పటి నుంచే మనం హైదరాబాద్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితులు ఈ మంత్ ఎండింగ్ కల్లే మనం హైదరాబాద్లో గుంటూరు కంటే కాస్త ఇంకా పెద్ద ఆఫీస్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఈలోపు ఎస్ఆర్ నగర్లో ఉన్న మన రీల్ భూమ్ ఆఫీస్ కోటా శ్రీనివాస్ గారు దాన్ని వాడుకుందాం. అంటే దాన్ని మనం ఇంకా అఫిషియల్గా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే 2 months నుంచి అక్కడ కూడా ఎంతో కొంత వర్క్ జరుగుతుంది కాబట్టి అదొకటి. అట్లానే మీరు సూట్ రూమ్స్ గురించి కూడా కోటా శ్రీనివాస్ గారితో మాట్లాడారన్నారు. చాలా మంచిదండి. ఎందుకంటే ఒక మంచి మొత్తంలో కమిషన్ వచ్చే కాన్సెప్ట్ అది, దాన్ని ఇచ్చేశారు. అట్లానే మీరు ఒక 5-10 వేల మందిని మనం హైదరాబాద్లో తయారు చేసుకుందామని చెప్పేసి అంటున్నారు. కంగ్రాట్స్ అండి దానికి. అదే రకంగా కార్డ్స్ కాన్సెప్ట్ మీద కూడా పనిచేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి దాంట్లో కూడా మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచిగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ మీకు. నెక్స్ట్ మల్లికా గారు. సార్, జూమ్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అంతే అసోసియేట్స్ కి, ఎంప్లాయీస్ కి కూడా నమస్తే సార్. సార్, ఈ రోజు నా అప్డేట్ వచ్చేసరికి నేను విలేజ్ అసోసియేట్స్ ని మన ఆఫీస్ కి ఇన్వైట్ చేశాను సార్, 5 members ని. వాళ్ళు చాలా బాగుంది కాన్సెప్ట్. అసలు మేము రియల్ ఎస్టేట్ అంటే ఏదో అనుకున్నాము, కానీ ఇంత మంచి కాన్సెప్ట్ ఎందుకు అంటే ప్రతిదీ ఇక్కడే ఉంది అనేది మాకు తెలియదు. చాలా బాగుంది. మమ్మల్ని జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పారు సార్. అట్లానే నేను చెప్పింది ఓకే అన్నారు. తర్వాత రోహిత్ సార్ చెప్పారు సార్, వాళ్ళు ఏం చెయ్యాలి అనేది చెప్పారు. చాలా బాగుంది అని చెప్పారు సార్. సార్ చెప్పింది వాళ్ళకి బాగా అర్థమైంది అని చెప్పి సార్కి కూడా థ్యాంక్ యూ చెప్పమని కాల్ చేశారు సార్. వాళ్ళు ఓకే అన్నారు సార్. మిగతా 5 members-ని నేను రేపు ఈవినింగ్కి తీసుకొస్తాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ ఒక మంచి స్టెప్ తీసుకొని మీరు ఫస్ట్ ఒక 5 మందిని వాళ్ళు అపాయింట్ చేసుకోవటం, రేపు 5 మందిని తీసుకురావటం, ఆ 10 మందితోటి పని చేయించే బాధ్యత కూడా మీరు తీసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలండి. కాబట్టి మనం 10 మందిని అపాయింట్ చేసిన దీని తర్వాత వాళ్ళతో పని చేయించే బాధ్యతను తీసుకోవటం అన్నది ఇక్కడ పెద్ద పని. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనకి ఆర్డర్ రూపంలో మనకి మనీ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పని చేయగలడు. కానీ
ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఏం చేయలేరు. కొంతమంది ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అసలు ఏమి చేయలేరు. వాళ్ళని మనం వదిలేసేసి ఫస్ట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఈ సోలార్ మీద గుంటూరు టౌన్లో ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మనకున్న దీంతో ఒక దగ్గర మనం ఒక 5 లక్షలు, ఈ పరిధిలో ఒక 10 లక్షల మంది ఉంటాం. చుట్టూ చూసుకుంటే ఈ 10 లక్షల మందిలో మనం ఎంతమందిని టార్గెట్ చేయాలి ఏందన్న దానికి మీరు కనుక ఇంకా 10 మంది కావచ్చు 20 మందిని పెట్టుకున్నా కూడా మీకు వర్కౌట్ అవుద్ది. కాబట్టి దానికి సంబంధించి ఎట్లా ఏంటన్నది రేపు ఆ 10 మందితో మళ్ళీ ఇంకొక రేపు 5 మందికి కూడా చెప్పింది తర్వాత మీరు వర్క్కి వెళుదురు. కానీ ఫస్ట్ వాళ్ళకి విషయం మొత్తం తెలియాలి, మీకు మొత్తం తెలియాలి. అందరికి మొత్తం తెలిసినప్పుడు మాత్రమే మనకి అర్థమైనప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. రేపు వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ ద్వారా స్టార్ట్ అవుద్దని చెప్పేసి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ డి సత్యనారాయణ గారు. డి సత్యనారాయణ గారు. కనక మోదిన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. నా పేరు మోదిన్ కనకరాజ్ సార్. నేను కోకపురం నుంచి మాట్లాడుతున్నాను సార్, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా. ఓకే. నాకు థ్యాంక్ యూ సార్. నాకు రీల్ భూమిని పరిచయం చేసింది ఎస్ నాగేశ్వరరావు గారు సార్. ఓకే. అతను నాకు ఒక 1 year నుంచి పరిచయం ఉంది సార్. అయితే నేను వైజాగ్ మీటింగ్కి హాజరయ్యాను సార్. మిమ్మల్ని చూశాను. మీటింగ్ కూడా సార్ చాలా బాగుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్, సోలారు, ఈవీ బైక్స్ సార్, వీటిల్లో మీ ప్రస్తుతం నేను సోలార్ అయితే చేస్తున్నాను సార్. రెస్పాన్స్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కానీ మంది కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుందని అనిపిస్తుంది సార్ కొంచెం. అంటే వేరే ఆఫీసెస్ వాళ్ళు మనం అప్రోచ్ అయిన కస్టమర్ దగ్గరికి వెళ్ళి విత్ ఇన్ 1 or 2 days వాళ్ళు కనెక్షన్ ఇచ్చేస్తున్నారు సార్. అలాగా నాకు ఒక 4 members కస్టమర్స్ అయితే నేను లాస్ అయ్యాను. నేను మీకు దీనికి చెప్తాను. ఏది కూడా 4-5 days ఇచ్చేది ఉండదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న కిట్లు దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ పెడతారు. పంపించడం జరిగింది. కనెక్షన్ ఇవ్వడానికి వచ్చే టైం వచ్చేసేసి ఖచ్చితంగా 15 రోజులు అయితే పడుతుంది. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ సెట్ కావాలి. దాంట్లో ఎటువంటి తప్పులు లేకుండా ఉన్నప్పుడు రిజిస్టర్ అవుద్ది. రిజిస్టర్ అయిన దీని తర్వాత బ్యాంక్ వాళ్ళు మనకి బ్యాంకుకి అన్ని సబ్మిట్ చేసేంత శాంక్షన్ అవుద్ది. శాంక్షన్ అయిన దీని తర్వాత ఫస్ట్ పేమెంట్ పడ్డ దీని తర్వాత స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత అంతా బిగించి అంతా చేసిన తర్వాత మనకి సబ్సిడీ అమౌంట్ పడుద్ది. దీనికి ఖచ్చితంగా ఎక్కడైనా కూడా టైం తీసుకుంటారు. కాకపోతే అక్కడ వాళ్ళు చిన్న గేమ్ ప్లే చేశారు. వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది అక్కడ పెట్టేశారు. ప్రయోజనంగా ఏది కూడా దీనికి ప్రాసెస్ అయితే ఉంటది. అంటే మన దగ్గర నుంచి లేట్ అవ్వటం అంటూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడైతే మీ దగ్గర ఒక 4-5 కనెక్షన్స్ వచ్చేసేసి అక్కడ మాకు పేపర్ వర్క్ కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మీకు వైజాగ్ నుంచి అయినా వచ్చేస్తాయి కిట్స్. అంటే పేపర్ వర్క్ కరెక్ట్ కానప్పుడు మాత్రం ఏం చేయలేము. దానికి సంబంధించి ప్రతి అడిగిన దానికి కూడా మన దగ్గర ఎందుకు డిలే అయ్యిందంటే పేపర్ వర్క్ కరెక్ట్గా లేకపోతే డిలే అవుద్ది. దానికి సంబంధించి మీరు రేపు కావ్య మీతోటి మేము మాట్లాడతాం. కావ్య లైన్లో తీసుకొని మీకు మాట్లాడతాను. కాబట్టి దాని ప్రకారం ఎక్కడ కూడా మనది డిలేస్ జరిగేది లేదు. దాన్ని ఎందుకంటే ఫస్ట్ మీకు అర్థమైతే ఏంటంటే మీరు సమాధాన పడితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే ఏంటంటే అక్కడ ఏదో పెట్టేశారు జరిగిపోతుంది, 2 రోజుల్లో 3 రోజుల్లో కరెక్షన్ వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. అది ఎక్కడ కూడా జరగనిది. ఇది రేపు మీతోటి క్లియర్గా మాట్లాడతాను. ఓకేనా సార్? సార్ మన ఆఫీస్ నుండి అయితే కావ్య మేడం గారు రెస్పాన్స్ అయితే బాగుంది సార్. అన్ని మీతోటి మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి మీకు మొత్తం క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఎందుకంటే మీరు క్లారిటీగా ఉంటేనే మాకు అక్కడ పని జరుగుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సత్యనారాయణ గారు.
సత్యనారాయణ గారు. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చండి. A to Z రాంప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. మనం వెండర్స్ని యాడ్ చేయడం అనేది మంచి శుభ పరిణామం. అది వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటనేది ఒక గైడెన్స్ ఇవ్వండి. అంటే మనం మన వెబ్సైట్లో ఏమన్నా వాళ్ళు రిజిస్టర్ చేయాలా, లేకపోతే వాళ్ళు ఎలా డిస్ప్లే అవుతారంటే మన కస్టమర్లు ఏదన్నా డిస్ప్లే ఉంటే తెలుస్తుంది కదా, మనం ఏదన్నా కొనాలనుకున్నప్పుడు మన దాంట్లో ఉన్న వాళ్ళని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఎలా చేస్తారనేది ఒకసారి చెప్పండి. మేము ప్రతి ఒక్కరిని కూడా మన దాంట్లో రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన దగ్గర చాలా నెట్వర్క్ ఉంది కాబట్టి ప్రతి బిజినెస్ని కూడా యాడ్ చేపిస్తాము. ఫస్ట్ నుంచి మనం ఇదే అనుకుంటున్నాము, ప్రతి ఒక్కరిని మన రియల్ బూమ్లో అసోసియేట్ చేసి వాళ్ళ బిజినెస్ కూడా మన దాంట్లో యాడ్ అయితే బాగుంటుందన్న ఆలోచన ఉండేది నాకు ఫస్ట్ నుంచి. దాని గురించి వర్క్ చేసాము. ఇప్పుడు ఈ వెండర్స్కి యాడ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి డిస్కౌంట్ కార్డు ఉపయోగించుకోవడానికి దాన్ని ఎలా చేయాలనేది ఒక ప్రాసెస్ చెప్తే సరిపోతుంది. అట్లాగే నేను ఈరోజు రాజమండ్రి వాళ్ళతో మాట్లాడాను. సోమవారం మన హెడ్ ఆఫీస్కి వస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇంకా స్టార్ రావు గారని వాళ్ళు కూడా ఇవాళ వచ్చి మన విజయవాడ నాతో మాట్లాడి రేపు నుంచి యాక్టివేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నుంచి మాట్లాడాను ఈరోజు, వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు. అట్లా ఈరోజు ఒక 4-5 నేను యాడ్ చేశాను. అట్లా ప్రతిరోజు కూడా ఒక 4-5 యాడ్ చేస్తున్నాము. ఇక వీళ్ళందరికీ కూడా మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 10 మందిని కూడా యాడ్ చేసి మన టీంకి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగతాది ఇటు మన బ్లూ మూన్ రిసార్ట్స్కి కూడా నేను ఒక 4-5 రెడీ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ వాళ్ళు ఒకసారి చూసిన తర్వాత చేద్దామన్నారు మా వీటీపీఎస్ ఎంప్లాయీసే. ఇంకా ఈ వెంచర్కి సంబంధించి మన దాచవరం వెంచర్ సంబంధించి కూడా చెప్పాను, అది కూడా చేద్దామన్నారు. కొంచెం ఈ షిఫ్ట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంలో తీసుకెళ్ళి చూపించలేకపోతున్నాను వాళ్ళని. ఖచ్చితంగా అయితే మనం చేద్దాము. దానికి సంబంధించి ఈరోజు భవానీపురంలో ఒకరితో మాట్లాడాను. అంటే అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో పెట్టి సేల్ చేసే విధంగా మాట్లాడాను వాళ్ళతో. ఇన్స్టాగ్రామ్ను ఫేస్బుక్లో పెడతారు వాళ్ళు, యూట్యూబ్లోను. వాళ్ళు కూడా తీసుకెళ్ళి చూపిస్తాను రేపు. ఈరోజు అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. ఈరోజు మీరు అడిగిన ఈ వెండర్స్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎట్లా అయిందన్నారు. ఖచ్చితంగా మన కంపెనీ నుంచి కొన్ని నియమ నిబంధనలు గైడ్ లైన్స్ ఉంటాయి. దానికి లోబడి వాళ్ళు మనతోటి అసోసియేట్ అవ్వాల్సి వస్తుంది. దానికి సంబంధించిన అగ్రిమెంట్ అవన్నీ కూడా ఒక 2 daysలో పంపిస్తాము. అదే రకంగా వాళ్ళ ప్రతి షాపులో కూడా మన స్టిక్కరింగ్ ఉండాలి. అదే రకంగా వాళ్ళ దగ్గరికి ఎవరైనా కార్డు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా వీళ్ళు మెంబరా కాదా అని చెప్పేసి అని చూడటానికి కూడా సాఫ్ట్వేర్ యాక్సెప్టెన్సీ వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ తీసుకున్నారో కొన్ని పాయింట్స్ దాంట్లో నుంచి ఏదైతే డిస్కౌంట్ ఇస్తారో 5 లక్షల డిస్కౌంట్ కార్డు నుంచి తగ్గించడం జరుగుద్ది. దానికి సపరేట్ సాఫ్ట్వేర్ వస్తుంది. చిప్ తోటి వచ్చే కార్డ్స్ మన అందరికి యాక్టివ్ మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయటం జరుగుద్ది. కాబట్టి దానికి సంబంధించి మనకి ఫస్ట్ అయితే మనం వాళ్ళతోటి రిజిస్టర్ అవ్వటం, ఎంతమంది అంటే ప్రతి ఏరియాకి సంబంధించి మనం ఒక ఫ్యాన్సీ షాపులు కనుక ఒక 10 ఉంటే 10 తోటే మనం టైఅప్. ఆ ఏరియాలో ఒకరితోటే మనం ది బెస్ట్ ఎవరు మనకి సర్వీస్ ఇస్తారు, బెస్ట్ ప్రైస్ ఇస్తారు అనుకున్న వాళ్ళతోటే మనం ఉంటాము. అదే రకంగా ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ కానీ, అది కన్జ్యూమ్ చేసే ఐటమ్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, హెల్త్ కేర్ కానీ, పర్సనల్ కేర్ కానీ, బ్యూటీ కేర్ కానీ, బట్టలు కానీ, ఏదన్నా కానీ మనం ఎవరితోటైతే మనం ఆ వెండర్ని ఆహ్వానిస్తాం అతను బెస్ట్ ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ కూడా బేరం అడిగి చేయలేరు, ఎక్కడ కూడా వాళ్ళు డిస్కౌంట్ తీసుకోలేరు. మన కార్డు చూపించినప్పుడు ఏంటంటే హ్యాపీగా వాళ్ళకి 10%, 20%, 30%, 40% డిస్కౌంట్ వచ్చినప్పుడు ఏంటంటే మనం తీసుకున్న కాన్సెప్ట్కి ఒక అర్థం ఉంటుంది. మనతో అసోసియేటెడ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ద్వారా ప్రయోజనం పొందినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా 10 మందిని మీరు కూడా రండి, ఈ రకంగా డిస్కౌంట్ తీసుకోండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మనకి అప్పుడు లక్షల్లో జాయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఫస్ట్ మీరు వెండర్స్ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి అక్కడ మన వాళ్ళతో అగ్రిమెంట్ అవటం, ఇదంతా చేయటం గురించే మన లీడర్స్ కాస్త కష్టపడ్డట్టయితే ఖచ్చితంగా 100% అవుద్ది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఎవరైతే ఇవి మన అసోసియేట్స్కి పేమెంట్ తోటి మనం పెట్టుకుందాం అనుకున్నాం, ఆ పేమెంట్తో పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలన్నప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో 1 పార్ట్ అనమాట. వాళ్ళు చేయాల్సిన విధి విధానాల్లో ఇవి కూడా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి మనం ఈ జూమ్ మీటింగ్
లో నెక్స్ట్ ఒక రోజల్లా ఇదే ప్రోగ్రామ్ పెట్టుకొని మనం ముందుకెళ్దాం. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రతి వాళ్ళు అసలు మనం రీల్ మూవ్లోకి రావటం వలన మనం ఎంతో మనీని ఆదా చేసుకున్నాం, ఎన్నో రకాల విషయాలు తెలుసుకున్నాం, ఎంతో రకంగా ఉన్నామన్న ఆ తృప్తితో ఉండాలి తప్పితే ఎప్పుడు నిత్య అసంతృప్తి వాదంతో ఎవరు ఉండకూడదు అన్న దీంతో మనం అనుకుంటాం. మనం ఎంత చేస్తే అంత వచ్చేటట్టు మనం డిజైన్ చేశాం. కాబట్టి ప్రతి వాళ్ళు పని చేయటానికి మీరు పని చేస్తున్నారు, ఇతరులతో కూడా పని చేయించాలని చెప్పేసి ఇక్కడ కాన్సెప్ట్. మనం పని చేస్తే ఎంత చేస్తాం? మహా అయితే రోజుకు 10 గంటలు 12 గంటలు చేస్తాం. అదే మీ కింద ఉన్న 1000 మంది రోజుకు ఒక 4 గంటలు చేసినా 4000 గంటలు మీరు పని చేస్తున్నారంటే మీరు ఒక మంచి అచీవ్మెంట్కి వచ్చినట్టు. అందరితో పని చేయించడం అన్నది ఇక్కడ మనం తీసుకోవాల్సిన సబ్జెక్ట్. కాబట్టి ప్రతి వాళ్ళతోటి మన దగ్గర ఉన్నదంతా తెలియజేస్తా పని చేయించే క్రమంలో 100% కోటేశ్వరులు అవటం అనేది 100% ఇక్కడ సిస్టంలో ఉంటుంది. దానికి సంబంధించి మనం ఎందుకంటే కాస్త మీకు బిజినెస్లో మనీ రావటం స్టార్ట్ అయిన దీని తర్వాత ఇంకా మీరు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. కాబట్టి ఫస్ట్ ఎంతో కొంత సంపాదించడానికి ఫస్ట్ మీరు ట్రై చేస్తే సోలార్ కానీ, రేపు రాబోయే ఈవీ బైక్స్ కానీ, మనకి సంబంధించిన బస్ టికెట్స్ కానీ, అట్లానే ఫ్లైట్ టికెట్స్ కానీ, అదే రకంగా ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించి రేపు మాట్లాడిస్తాము అది కానీ, అట్లానే టెక్నిక్ సర్వీసెస్ కానీ, అట్లానే మన కొన్ని ప్రోడక్ట్స్ రాబోతున్నాయి ఆ ప్రోడక్ట్స్ కానీ, ఇప్పుడు కొత్తగా రాబోయే వెంచర్స్ కానీ, అంటే వాటినాట్ మన దగ్గర లేనిది ఏది లేదనేటట్టు మనం అన్ని సర్వీసులు కూడా 1 by 1 మనం తీసుకుంటూ వెళ్దాం. ప్రతి వాళ్ళు ఫస్ట్ మనకేం కావాలి ఏందన్నది ప్రతి వాళ్ళు మన వాళ్ళ లిస్టు మీరు సైట్లోనే వచ్చేటట్టు చేస్తే మీకు కావాల్సిన సరుకులు కానీ ఏది కావాలంటే మీ అవసరాలన్నింటిని కూడా మీకు ఒక అప్లికేషన్ ఇస్తున్నాం. దాంట్లో మీరు టైప్ చేసి పెట్టినట్టయితే బ్యాక్ ఆఫీస్కి వస్తుంది. దాని ప్రకారం అంతా కూడా చూసుకొని మీకు తగ్గ అవసరాలని ది బెస్ట్ రేట్కి మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం స్టార్టింగ్లో. ఇప్పుడు ఎక్కడికక్కడ సర్వీస్ అందాలి కాబట్టి మనం వెండర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్లో వచ్చేసేసి ఆ సరుకు అంతా కూడా మన ఒక డిమాండ్ ఏర్పడినప్పుడు కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ మనతోటే మన మధ్యన మనమే జరిగినప్పుడు మనం కోటేశ్వరులు అవటానికి ఉంటుంది. కాబట్టి అదంతా కూడా ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా అందరం డిస్కస్ చేసి ఒక మంచి మార్గంలో మనం వెళ్దామని చెప్పేసి అని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మనకి మన కోటా శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారా? కోటా శ్రీనివాస్ గారు ఓకే. నెక్స్ట్ ఇప్పటికే 9 గంటల 13 నిమిషాలు అయింది కాబట్టి ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి మాట్లాడవచ్చు. ఫస్ట్ మీరు మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఏంటంటే మీకు కూడా సబ్జెక్ట్ రోజు అర్థమవుద్ది, మాట్లాడాలనిపిస్తుంది. మీరు మాట్లాడితే మీ దగ్గర నుంచి మేము కూడా కొన్ని మంచి విషయాలు తెలుసుకోవటానికి ఉంటుంది. కాబట్టి 10 సార్లు మాట్లాడండి 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 అని చెప్తా ఉంటాం. దాన్ని మీరు మంచిగా అర్థం చేసుకొని మాట్లాడతారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఓకే, ఎవరు మాట్లాడేవాళ్ళు లేకపోతే మన రోహిత్ గారు ఉన్నారు, బాదం వెంకటేష్ గారు ఉన్నారు. రైట్, చెప్పండి. ఏం లేదు సార్, మా దగ్గర డీజీఎం పర్సనల్ అనిల్ కుమార్ సార్ అని డీజీఎం పర్సనల్ సార్ అతను ఉప్పల్లో ఉంది సార్ హౌస్. సార్ బయట తీసుకుంటారట. ఉప్పల్లో మనకి ఏమన్నా సరే ఇబ్బంది ఏం లేదండి. రేపు కావ్య గారితో మాట్లాడండి, వెంటనే అక్కడ పంపించేస్తారు. ఓకే ఓకే అండి సార్. ఓకే సార్. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ ఫైనల్గా ఇవాళ మాట్లాడిన అన్నిటి మీద మన రోహిత్ గారు, నేను కాస్త స్పీడ్ కాబట్టి ఆయన నిదానంగా మాట్లాడి మీ అందరికీ ఇంకా అర్థమయ్యేటట్టు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. వెల్కమ్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్. హృదయపూర్వక కృతజ్ఞతలు. సో చాలా అప్డేట్స్ సార్ వాళ్ళు చెప్పారు. మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. సో అందరికి కూడా అంటే సోలార్ కి వచ్చేటువంటి ఎంక్వైరీస్ కానివ్వండి, లేకపోతే మనకి మిగతా ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వెండర్ రిజిస్ట్రేషన్ గురించి కానివ్వండి, అన్ని కూడా చెప్పడం జరిగింది. అన్ని కూడా చాలా మంచి ఫ్లో లో ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటంటే మనందరం కూడా కనెక్ట్ అయి ఉంటాం.
మన టీమ్స్ ని గ్రో చేసుకోవటం కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో ముందుగా మనకి మధ్య ఫ్రాంచైజీ ఓపెన్ మనందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. అదేవిధంగా ఖమ్మంకి సంబంధించి వెంచర్ గురించి, వారాహి వెంచర్ గురించి దాంతో మన సభ్యులందరూ గుంటూరు శ్రీనివాస్ గారు కానివ్వండి, అదేవిధంగా వెంకటకృష్ణ గారు, హరీష్ బాబు గారు, ఇంకా మిగతా ఖమ్మం టీం ఎవరైతే సూపర్ టీం ఉన్నారో అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సేల్ ని పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మంగళవారం నాటికి దానికి పూర్తిగా దాని ఫ్లైయర్ కానివ్వండి ఇవన్నీ కూడా డిస్కస్ చేసి ఆ ప్రైస్ అన్ని కూడా మీకు అప్డేట్ ఉంటుంది కాబట్టి సో అందరికి మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. అదేవిధంగా ఈ రోజు మన హెడ్ ఆఫీస్ లో మన క్రియేటివ్ టీమ్ లో ఉన్నటువంటి రాహుల్ డి గారికి ఈ రోజు మ్యారేజ్ అయిందండి. సో అమ్మాయికి మనందరి తరఫున బెస్ట్ విషెస్, అదేవిధంగా దేవుడి ఆశీర్వాదం వాళ్ళ మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటా ఉన్నాం మనందరి తరఫున. అదేవిధంగా హరీష్ బాబు గారు కూడా ఈ రోజు అసోసియేట్స్ కి సంబంధించి అంటే ఫీల్డ్ అసోసియేట్స్ అని మనం ఎవరైతే అనుకున్నామో దానికి సంబంధించి రిక్రూట్మెంట్ తో పాటుగా వారిని ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వారిని ప్రిపేర్ చేసినందుకు హరీష్ బాబు గారికి మనందరి తరఫున విషెస్ అండి. అదేవిధంగా మన ఆఫీస్ అసోసియేట్ మల్లిక గారి కింద ఒక 5 మెంబర్స్ ని ఫీల్డ్ అసోసియేట్స్ ని రిక్రూట్ చేయడం వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తామని చెప్పారు. సో ఈ అటెంప్ట్ చేసి అంటే ఇక్కడ అసోసియేట్స్ ని రిక్రూట్ చేయడంలో మనకి ఎంత బెనిఫిట్ అయ్యింది అనేది మీరు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరూ కమింగ్ డేస్ లో అర్థమైందండి. సో మల్లిక గారికి కూడా మనందరి తరఫున హృదయపూర్వక విషయాలు అండి. అదేవిధంగా సోలార్ కి సంబంధించి మాత్రం అందరూ చాలా రకాల అపోహలు లేకపోతే కొన్ని సందేహాలు ఉన్నాయి. సో మనకు ఆఫీస్ నుంచి కావ్య గారు అందరికి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ సో వాళ్ళందరికీ టైం అంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ గురించి కూడా కొద్దిగా అప్డేట్స్ వస్తా ఉన్నాయి. సో వాటన్నిటిని మీరు అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. ఎందుకంటే ఈ అప్డేట్స్ అనేది ఈ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వస్తా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అందరికి సహజంగానే ఏంటంటే మనకన్నా అవతల వాళ్ళు వెంటనే చేస్తారు. మనం వెళ్ళి అప్లికేషన్ తీసుకున్నాం. ఇందాక బహుశా శ్రీకాకుళం నుంచి అనుకుంటా మోహన్ గారు సో వారు మాట్లాడారు. సో ఇది సహజంగా బయట నుంచి చూస్తున్నప్పుడు అందరికి కూడా అదే రకంగా అనిపిస్తా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి మన దగ్గర కిట్ ఉంటేనో లేకపోతే మనం అడ్రస్ కి వెళ్ళిన తర్వాత మనం బిగించగలుగుతాం అనేది అపోహ అండి. ఎందుకంటే ఈ ప్రాపర్ రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి ఓటీపీలు అన్ని రావాలి. సో వాళ్ళు చేసుకోగలిగే వాళ్ళు అయితే మనం వెళ్ళక ముందే వాళ్ళు వెళ్ళి అది కంప్లీట్ చేసుకుని ఉండేవాళ్ళు. కానీ మనం వెళ్ళిన తర్వాత వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఒకటేంటంటే అక్కడ కస్టమర్ ని వాళ్ళు ఏదో లాగేటువంటి ప్రయత్నం చేద్దామనో ఏదో ఉంటది. సో ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఎవరైతే ఈ ప్రాసెస్ చేస్తున్నారో మీరు అసలు ఈ సిస్టమ్ ఫ్లో ఎలా ఉంటుంది, సో కస్టమర్ దగ్గరికి అప్రోచ్ అయ్యేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలా, అది ఎన్ని రోజులు పడుతుంది, సో దానికి మనం ఏ రకంగా అడ్వాంటేజ్, మనం ఒక ఇన్సూరెన్స్ ఒకటి ఇస్తున్నాము, మెంబర్షిప్ డిస్కౌంట్ కార్డు ఒకటి ఇస్తా ఉన్నాం. సో మనం వెళ్ళిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఇంక ఎవరు కూడా అక్కడ వెళ్ళి అది డీల్ క్లోజ్ చేసేదానికి అవకాశం లేకుండా ఉండేటువంటి సిస్టమ్ మన దగ్గర. సో ఇక్కడ ఏంటంటే మీరు సిస్టమ్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారు, ఈ ఫ్లో ప్రాసెస్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ సోలార్ కనెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాదం వెంకటేష్ గారు లాస్ట్ ఒక 15 days బ్యాక్, ఇప్పుడు ఒక 1 month బ్యాక్ వాళ్ళు ఫ్రాంచైజీ ఓపెన్ చేశారు. కానీ ఇప్పుడు సోలార్ అయినా 5 kVకి రెడీగా ఉంది అని చెప్పి అంటాం. ఇక్కడ ఏంటంటే మనం ఆ సర్వీస్ ని మనం ఎంత ఎక్కువ మందికి చెప్పగలుగుతాము. సో మన 10 kVలు వచ్చినాయి, తర్వాత నాకు 20 kV ఒకటి 30 kV ఒకటి వచ్చినాయి. సో అంటే ఇన్ఫాక్ట్ నేను కూడా వాస్తవంగా అందరికి చెప్పట్లేదు, సోలార్ ఏదో స్టేటస్ లో పెడుతున్నా కానీ ఫీల్డ్ యాక్టివిటీ చేయలేకపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫీల్డ్ యాక్టివిటీని ఇన్వాల్వ్ అయి చేయగలుగుతారో ఫీల్డ్ యాక్టివిటీని మీరు ఇన్వాల్వ్ అయి చేయగలుగుతారో మీకు ఖచ్చితంగా మంచి ఎంక్వైరీస్, మంచి క్లోజింగ్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత నేను ఫ్రాంచైజీస్ ఇక్కడ నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే ఇన్వాల్వ్ అయి చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి లాగిన్స్, మంచి ఇన్కమ్ ఫ్లోలో ఉన్నారు. సో ఎక్కడైతే అంటే మన ఫ్రాంచైజీ తీసుకొని కూడా ఇన్యాక్టివ్ గా ఉన్నారు, అక్కడ అంటే మీరు వర్క్ చేయకపోతే కనుక అక్కడ వర్క్ జరగాల్సినటువంటి అవసరాన్ని కంపెనీ వేరే విధంగా ఆలోచన చేసినప్పుడు ఏమైందంటే అక్కడ మీరు ఫ్రాంచైజీగా ఉన్నా కూడా ఎవరైతే యాక్టివ్ లీడ్ రోల్ తీసుకొని చేస్తా ఉంటారో
వాళ్ళకి అంటే ఇక్కడ కంపెనీ గ్రోత్ అనేది అక్కడ ఉండేటువంటి అసోసియేట్స్ సర్వీస్ ఇవ్వడానికి కూడా ఈ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉండాలి. సో మనం ఎప్పుడో మన ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి వెళ్దాం, లేకపోతే మన ఇష్టం వచ్చినప్పుడు అందుబాటులో ఉన్నాం అనుకుంటే కనుక కంపెనీ గారు వేరే విధంగా ఆలోచన చేస్తారు. అంటే ఇక్కడ బెదిరించడం అని కాదు, కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎఫెక్టివ్ గా సర్వీస్ చేయగలిగినప్పుడు మీ ఫ్రాంచైజీకి ఎక్కువ మంది అసోసియేట్స్ వస్తారు, దాని ద్వారా మీకు ఎక్కువ అమౌంట్ రావడానికి అవకాశం. కానీ ఎప్పుడైతే మనం కొద్దిగా లైటర్ సైడ్ మనం తీసుకుంటామో అక్కడ కంపెనీ గ్రోత్ కి హిండ్రెన్స్ అయినప్పుడు ఏంటంటే కంపెనీ వేరే రకమైనటువంటి ఆలోచన చేసి అక్కడ మీరు ఇన్కమ్ ను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అంటే ఫ్రాంచైజీ తీసుకున్నామంటే మీరు అక్కడ బాధ్యత తీసుకొని అక్కడ ఉండేటువంటి అసోసియేట్స్ కి మీరు సర్వీస్ ఇచ్చేటట్టయితే మీకు రెవెన్యూ వస్తుంది, అసోసియేట్స్ కి రెవెన్యూ వస్తుంది. సో ఎవరుగానే నిర్లక్ష్యంగా ఉంటే కనుక అక్కడ కంపెనీ వేరే రకమైన ప్లానింగ్ చేసినప్పుడు ఏమైందంటే మీరు దాంట్లో చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశాన్ని మీరు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏంటంటే మంచి వెంచర్స్ వస్తా ఉన్నాయి, మంచి ప్రాజెక్ట్స్ వస్తా ఉన్నాయి, మంచి సర్వీసెస్ మనతో యాడ్ అవుతా ఉన్నాయి. సో మీకు నిరంతరం డబ్బులు వచ్చేటువంటి ప్రక్రియ ఇప్పుడు రేపు ట్యూస్డే కానీ వెనస్డే కానీ మనకి లోన్స్ కూడా రాబోతా ఉన్నాయి. సో వీటన్నిటిని క్యాటర్ చేయడానికి మనం టీము రెడీగా మనకి ఒక 10 మంది అట్లీస్ట్ మనతో పాటు డైలీ ఇవన్నీ ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా మీరు టీమ్ ని ప్రిపేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అన్ని సర్వీసెస్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి కోరుతా ఉన్నా అండి. తర్వాత మనకి ఈ టీమ్ గ్రోత్ కూడా అంటే చాలా రోజుల నుంచి మనం చెప్తా ఉన్నాం. సో మనం టీమ్ జాయినింగ్స్ అనేది కొద్దిగా స్లో అయింది. సో ఈ స్లో అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బిజినెస్ కూడా మనకి అంత అనుకున్నంత రాదు. సో టీం ఎంత బలంగా ఉంటే మనం ఇచ్చేటువంటి సర్వీసెస్ యాడ్ అయినప్పుడు వాటన్నిటిని కూడా మనం బలంగా ముందుకు తీసుకెళ్తాను. అంటే ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ వర్క్ ని మీరు ప్రతిరోజు ఇంతమంది టీమ్ మెంబర్స్ చేయాలా, ఇంతమంది సోలార్ చెప్పాలా, ఇంతమంది లోన్స్ గురించి చెప్పాలా, ఇంతమంది వెంచర్స్ గురించి చెప్పాలా, ఇంతమంది మనం కార్స్ గురించి చెప్పాలా, ఇంతమందికి మనం రిసార్ట్స్ గురించి చెప్పాలా, ఇంతమంది వెంచర్స్ గురించి చెప్పాలా అనేది మీరు చేసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక డీల్ మీరు కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో మనకి చాలా టైం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఆ ప్రయారిటైజేషన్ చేసుకోవడంలో కానీ లేకపోతే ఎండ కదా ఏమంతా అనేటువంటి ఒక నిరుత్సాహపడటం. ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం నాగేశ్వరరావు గారు, సింగపూర్ నాగేశ్వరరావు 75 years ఏజ్ లో కూడా ఆయన మనం ఇన్స్పైర్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు ఆయన డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ప్రతిరోజు 8 వచ్చి వాళ్ళు మన మీటింగ్ లో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మనకి మన జిఎస్ఆర్ ఆంజనేయులు గారు గుంటూరు ఫ్రాంచైజీ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఉన్నారు. తర్వాత ఏఆర్కే రెడ్డి గారు చిల్లీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఈ పార్ట్ టైం ఇచ్చేస్తా ఉంటారు. భాస్కర్ రావు గారు ఉన్నారు, బాలేమయ్య గారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరిని మీరు చూసి వీళ్ళందరూ చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఎటువంటి కన్స్ట్రైంట్స్ లేకుండా వాళ్ళు ఇచ్చేసినప్పుడు మనం కూడా ఏ రకంగా చేయగలుగుతాం అనేది మనం పెట్టుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. అంటే దీంట్లో అంటే మనం నిజం చెప్తున్నా ఇదేమి మనం రాళ్ళు పెట్టేదో లేకపోతే ఒక ముళ్ళ మీద నడిచేదో కాదు. సో శ్రీనివాస్ నాయుడు గారు కాన్సెప్ట్ క్రియేట్ చేసిన కాన్సెప్ట్ మన రిజల్ట్ ఉంటుందండి. సో చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. సో మీరు టీమ్ బిల్డ్ చేసుకుంటూ మన ప్రాజెక్ట్స్ ని అర్థం చేసుకుంటూ జూమ్ మీటింగ్ అటెండ్ అయితే బిజినెస్ ఆటోమేటిక్ జరిగింది. సో మనం చెప్పడం అనేది కూడా మనం అట్లీస్ట్ ఒక 20-30 శ్రీనివాస్ నాయుడు గారు ఒక మాట చెప్తా ఉంటారు, మనకు వచ్చే ఫోన్స్ అన్ని కూడా వాళ్ళ అవసరార్థం చేస్తాం, మనం చేసే ఫోన్స్ అన్ని కూడా మన అవసరార్థం చేసేవి. కాబట్టి ప్రతిరోజు ఒక 50-60 మందితో మాట్లాడటానికి, టీమ్ తో మాట్లాడటానికి, లేకపోతే లీడర్స్ తో మాట్లాడటానికి, లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టు మీకు ఈ సర్వీసెస్ సంబంధించి ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ, లేకపోతే మీరు అసోసియేట్స్ ని ఈ సోలార్ డ్రైవ్ మనం ఏదైతే చేస్తామో అది చేయడానికి ఎఫిషియెంట్ గా ఎవరు ఉంటారు. ఇవాళ సమ్మర్ హాలిడేస్ చాలా మంది ఇందాక ఒక అమ్మాయి వచ్చిందండి, ఆ అమ్మాయి పేరు కుమారి. సో అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతా ఈ హాలిడేస్ కదా అని చెప్పి అమ్మాయి మళ్ళీ పార్ట్ టైం చేసుకోవడానికి. సో అలాంటి వాళ్ళు మన బంధువులు, మన స్నేహితులలో ఎవరో ఒకటి ఉంటారు, డిగ్రీ చదువుతారు, ఏదో ఒక పార్ట్ టైం వాళ్ళ మనీ కోసం అవసరం అయితే. సో వాళ్ళకి పాకెట్ మనీ కింద యూజ్ అయితే మీరు సోలార్ ఇది ప్రమోట్ చేయండి అని చెప్పి మీకు మీరు మాట్లాడటం స్టార్ట్ చేయండి. సో ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే కష్టపడాలనుకున్నారో అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తే నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ రోహిత్ గారు. ఈరోజు అప్డేట్స్ ఇచ్చిన మన హరీష్ బాబు గారు,
హరీష్ బాబు గారు మనకి ఒక మంచి వెంచర్ గురించి చాలా అక్కడ మనకి తక్కువ రేట్లో ఇప్పించడంలో ఆయన కూడా ఒక ప్రధాన పాత్ర పోషించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ వెంచర్స్ ఫైనల్ చేసే దాంట్లో వెంకటరత్నం గారు చాలా కీ రోల్ తీసుకొని ఫైనల్ చేయటం జరిగింది. అందరికి కూడా ఒక మంచి మన ఖమ్మంలో మన గత వెంచర్లో ఏదైతే ఇబ్బందులు పడ్డామో అటువంటిది లేకుండా ఖచ్చితంగా ఈసారి మన అగ్రిమెంట్ కానీ మన వెళ్ళే పద్ధతి కానీ ఉంటుందని చెప్పేసి అని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ అంటే రత్న గారికి ఫస్ట్ ఒక అవగాహన లేకపోవటం వలన ఇవాళ వచ్చింది. ఇంకెక్కడ కూడా 100% ఎవరితోటైనా మాట్లాడగలడు, ఇప్పుడు ఎవరితోటైనా డీల్ చేయగలడు. ఎందుకంటే ఫస్ట్ దెబ్బ తగలటం ఉన్నది ఏంటంటే మన ఎదుగుదలకు కారణం. కాబట్టి వెంచర్లనే కాదు కొన్ని వందల వెంచర్లు మన కంపెనీతో పాటు కలిసి ఇప్పించడానికి ఆయన కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తాడని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాని తర్వాత బాదా వెంకటేష్ గారు మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఇంకా ఉన్న సర్వీసులన్నింటిని ఎట్లా వాడుకోవాలి ఏందన్న దానికి ఆయన కూడా వర్క్ లో దిగాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా మంచి సంపాదనలో పడతాడని చెప్పేసి రాసిద్దాం. అట్లానే మన శివకృష్ణ గారు దాచవరం గురించి వెంచర్ గురించి చెప్పారు. ఎక్కడ కూడా ఆ ఊర్లో వాళ్ళే తీసుకునే దీనికి వచ్చినప్పుడు ఏంటంటే దాని మించిన వెంచర్ లేనట్టే అనమాట. సహజంగా ఏంటంటే సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ 1+1 ఆఫర్ ఎక్కడా లేదు. అటువంటిది ఇస్తున్న దాన్ని మనం యూజ్ చేసుకోకూడదు, లేకపోతే ఎంతమందికి మనం చెప్పి చేయకూడదు అన్నది చెప్పేసి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయితే మనకి వచ్చే డబ్బులు కూడా లక్షల్లో ఉంటది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దాని గురించి కూడా ఆలోచిస్తారని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాం. అట్లానే ఇవాళ మన మల్లికా గారు ఫస్ట్ మన ఆఫీస్ కి అసోసియేషన్ తీసుకొచ్చి వాళ్ళకి మనం చేసే పనుల గురించి వివరించి చెప్పినందుకు మల్లికా గారికి ధన్యవాదాలు. అదే రకంగా ఈ 75 సంవత్సరాల వయసులో కూడా ఎంతో కుర్రవాళ్ళ కష్టపడతా అందరికి ఇన్స్పైర్ అవుతున్న నాగేశ్వరరావు గారు అంటే దగ్గర నాకు తెలిసి ఆయన రోజు 16 గంటలు కష్టపడుతున్నట్టు ఉంది. ఎందుకంటే నేను డైలీ టచ్ లో ఉంటాను కాబట్టి. అదే రకంగా రాజాబాబు గారు ఒక మంచి ప్రణాళికతోటి ఫ్రాంచైజీలు పెట్టించడం అయితే ఏంటి, అదే రకంగా మనకున్న సర్వీసులు చెప్పడంలో అయితే ఏంటి, రేపు మన చీడికాడ వెంచర్ ని క్లోజ్ చేయడానికి ఎటువంటి నెసరీ యాక్షన్ తీసుకోవాలన్న దాని మీద ఆయన ప్లానింగ్ లో ఆయన ఉండటం మనందరికి కూడా ప్రయోజనం, కంపెనీకి ప్రయోజనం. కాబట్టి ఆయన కూడా ఆయన ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అట్లానే జేటీ రామారావు గారు రేపు వైజాగ్ లోనే ఉన్నారు. కాబట్టి ఆయన కూడా రేపు మేఘాలయలో ఛాయ్ పే చర్చ పెట్టారు. కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా అసోసియేట్స్ తోటి మనం ఏం చేస్తున్నాం ఏందన్న దాని మీద ఒక మంచి ఆయన దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే రకంగా రామ్ ప్రసాద్ గారు ఎన్నో రోజుల నుంచి నేను అనుకున్నానండి వెండర్స్ ని యాడ్ చేయాలని చెప్పేసి అని. ఆ యాడ్ చేసే ప్రక్రియ ఏంటంటే రోజుల్లో మన దానికి సంబంధించి నియమ నిబంధనలు వస్తే దాన్ని వాళ్ళతో సైన్ చేయించుకొని మనం కూడా సైన్ చేసి తీసుకున్నారు మన ఎందుకంటే కూడా రీల్ భూమి అని చెప్పేసి దానికి సంబంధించి కూడా మనం మొత్తం రెడీ చేయడం రామప్రసాద్ గారిగా మారిన మంచి సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ మంచి ప్రయోజనం కలుగుతుంది 100% ఆయన దీని మీద పడతాడు. కాబట్టి మంచిగా ఉంటుందని చెప్పేసి రాసిద్దాం. అదే శివకృష్ణ గారు చెప్పడం జరిగింది 1000 బ్రోచర్స్ ప్రింట్ అయినాయి, అవి పంపించడం జరుగుతుంది. కాబట్టి దాని అదే దాచిపురం కనుక మీకు ఇంకా వివరంగా చెప్పడం జరుగుద్ది. అదే రకంగా శ్రీనివాస్ గారు ఈరోజు చేసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు లక్షల కోట్లు ఈరోజు మనం కొత్తగా
ఎడ్యుకేషన్ ఇంటర్ సంబంధించి సంస్థతో మాట్లాడటం జరుగుతుంది.